కొన్ని విలువైన సంగతులు విద్దాం. దయచేసి ఇంకెవరు అటు ఇటు తిరగకండి. ఒకవేళ ఆసక్తి ఏమైనా లేకపోతే ముందే వెళ్ళిపోండి. మీరు జాగ్రత్తగా వినగలిగితే నేను ఎక్కువ టైం చెప్పగలను. సువార్త సభ, ఒక్కరోజు ఇది సువార్త సభ. ఇక్కడ యవ్వనస్తులే లేరు కనుక వాళ్ళొక్కరు కూర్చే మాట్లాడడం సభ అనిపించుకోదు. సభకి వయసు మళ్ళిన తల్లులు ఉన్నారు, వయసు మళ్ళిన పెద్దవారు ఉన్నారు, సేవకులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, వాళ్ళందరితో కలిపి యవ్వనస్తులు ఉన్నారు. కాబట్టి ఈ సభ యవ్వనస్తులకి అంకితం కాదని నేను అనుకుంటున్నాను. అందరికీ అవసరమయ్యేలా జీవితం ఆలోచించగలిగే కొన్ని విషయాలు మనం చూద్దాం. కొన్ని ఉదాహరణలతో మన వాక్యంలోనికి బయలుదేరదాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు ఓకే. ఇక జాగ్రత్తగా ఆలోచిద్దాం. పరిస్థితులు రోజు రోజుకి గొడ్డుబారిపోతున్నాయి. పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. మన లౌకికమైన ఈ జీవితం అర్థం కాని ఎన్నో ప్రశ్నలతో మన పరిస్థితులు మనకు అర్థమవుతున్నాయి. అలాంటి ఉక్కిరిబిక్కి పరిస్థితుల మధ్య మనిషికి ఎటు పోవాలో తెలియలేనప్పుడు మనుషులు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఒప్పుకోలేక వ్యసనాలకు గురవుతున్నారు. అలాంటి పరిస్థితులకు ఎందుకు వాళ్ళ సమాధానం చెప్పలేకపోతారంటే వాళ్ళకి వాక్యం తెలియదు. పోనీ వాక్యం విన్న వాళ్ళు ఏమన్నా తినంగా ఉంటున్నారంటే వింటారంతే, తినంగా ఉండరు. చర్చిలకు వస్తారు, సరిగ్గా ఏమన్నా నేర్చుకుంటారంటే చర్చిలకు వస్తారంతే, ఏమి నేర్చుకోరు. రెగ్యులర్గా వచ్చిన వాళ్ళు ఏమని నేర్చుకుంటారంటే వీళ్ళు ఏమి నేర్చుకుంటారు చెప్పిన అందరికి పేరు ఎట్టడం నేర్చుకుంటారు. ఇలా వ్యవహారపు క్రిస్టియానిటీ ఎక్కువైంది. కానీ అందరినీ ఆలోచింపజేసి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు వద్దన్నా నేను ఎత్తుక్కుంటూ నీ దగ్గరకు వస్తాను. ఆ రోజు నీ చుట్టాలు పట్టాలు నీకు ఎవరో దగ్గర ఉండరు. ఆ రోజు నువ్వే ఒంటరిగా ఉంటావు, మంచం మీద మూలుగుతావు, ఒకరోజు చచ్చిపోతావు. ఈ చావు అనేది తప్పదా అంటే తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలోకి వస్తుంది. వీళ్ళని లేదు, ఆడని లేదు, మగని లేదు, చిన్నని లేదు, పెద్దోడని లేదు, డబ్బు ఉన్నవాడని లేదు, డబ్బు లేనోడని లేదు. అందరినీ మింగేస్తుంది ఒకరోజు. అది మన జీవితంలోనికి తెలియకుండానే మన వెనక నీడలా తిరుగుతుంది. అది ఈ మాట నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ బిడ్డలకు పుట్టినరోజులు చేస్తాం. మనకి పుట్టినరోజులు చేశారు. ఎన్ని రోజులు చేస్తాం? ఒక ఫిగర్ వచ్చిన తర్వాత బర్త్డేలు ఆగిపోతాయి, చివరి రోజులు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఆ జీవితం ఎలా ఉంటుందని అంటే అదొక ప్రశ్నార్థకమైన జీవితంలో మనం పడిపోతాం. ఆ రోజు యవనస్తులకి యవన బలం ఉండదు, నడి వయస్సులకి వాళ్ళ ఆలోచన సరిపోదు, ఇక స్త్రీలకి గృహిణీలు కూడా ఉండదు. అన్నిటినీ మింగేసి ఒక రోజు వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను వినండి. కొన్ని సావులు చూస్తుంటే అనిపిస్తుంది వీళ్ళకి రాకపోతే బాగుండు అనిపిస్తుంది. వాళ్ళొక్కరి మరణం కుటుంబాన్ని మొత్తం రోడ్డుకి ఇచ్చేస్తుంది. ఆ మనిషి లేని లోటు స్పష్టంగా కనబడుతుంది. ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ మనుష్యుడు చనిపోయిన తర్వాత వాళ్ళకి దిక్కుండరు, నాన్నవాడు ఉండరు, పట్టించుకునే వాళ్ళు ఉండరు. వాళ్ళ కుటుంబం అంతా ఒక్కసారే పేదరికంలో పడిపోతారు. అలాంటప్పుడు అనిపిస్తుంది మనకు, అయ్యో ఆయన బతుకున్నప్పుడు వాళ్ళ జీవితాలు వేరు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జీవితాలు వేరు. మరికొంతమందిని చూస్తే అనిపించింది కరోనా టైంలో, మరి ఎంతమంది విన్నారో ఎంతమంది చూశారో నాకు తెలియదు. కరోనా టైంలో ఆ ఈదిలో కరోనా వచ్చిందంటే ఎంత కంగారు అయిపోయారండి. ముగ్గేసి కర్రలేసి కంగారేసేవారు. మనం ఎవరైనా కరోనా వలన చచ్చిపోయారంటే ఎవరైనా కనీసం శవాన్ని మోయడానికి వచ్చేవారు? ఎవరు వచ్చేవారు కాదు. అలాంటి గొడ్డు పరిస్థితుల్లో ఒక వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యంలో పడేస్తుంది.
ఈ రోజుకి ఆ వార్త కానీ ఆ ఫోటో కానీ చూస్తే అందరూ వాళ్ళ కళ్ళు చమాయింపు గురవుతాయి. ఏమైంది? ఇద్దరు తల్లిదండ్రులు చచ్చిపోయారు. పిల్లలు చాలా చిన్న పిల్లలు, ఇంత పిల్లలు ఉంటారండి, ఆడపిల్ల మగపిల్లాడు. వాళ్ళిద్దరూ ఆడపిల్ల మగపిల్లాడు ఉంటాడు. ఆ పిల్లలు చిన్న పిల్లలు, ఏం జరుగుతుందో తెలియదు. అప్పటికే కరోనాని ప్రకటించారు. ఆ కరోనా ప్రకటనకి వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే ఆ వ్యాధి ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. అంబులెన్స్ వచ్చింది. టకాటక వైద్యులు పెద్ద పెద్ద ఆ డ్రెస్ ఏదో వేసుకున్నారు, ఆ ప్లాస్టిక్ డ్రెస్సులు అవి వేసుకుని దిగిపోయారు. ఆ దిగిపోయి వాళ్ళ అమ్మ నాన్న తీసుకున్నారు. ఒక బ్లాక్ కవర్లు తెచ్చారు. ఆ కవర్లో వాళ్ళ అమ్మ నాన్నని మూటగట్టేస్తారు. ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకంటే ఆ వయసులో దాని పేరు చావని కూడా వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ నాన్న కోసం ఏ చుట్టం పట్టం ఎదురింటోడు ఏ పొల్ల ఏడిస్తే వాళ్ళు ఏడుస్తున్నారు, ఏదో అయింది మా నాన్నకని అనుకుని ఏడుస్తారే తప్ప అప్పటి వరకు వాళ్ళకి ఏమి, ఎందుకంటే ఏడిసే వాళ్ళు కూడా ఎవరు చుట్టూ లేరు. చిన్నపిల్లలు అలా చూస్తున్నారు రోడ్డు మీద నిలబడి. అంబులెన్స్ వచ్చింది. వాళ్ళు చిన్న మొక్కలకి చిన్న చిన్న మాస్కులు పెట్టారు. ఆ మాస్కులు కట్టుకొని ఉన్నారు. అంబులెన్స్లో దిగారు. శవాలను మూటగట్టారు. శవాలని అంబులెన్స్లో తీసుకెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ తీసుకెళ్తున్నారు కూడా వాళ్ళకి తెలియదు. అలా నిలబడి అలా చూస్తున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యపోయింది. కరోనాకి అస్సలు జాలి లేదని, ఈ మరణానికి అస్సలు జాలి లేదని. ఆ బిడ్డలందరూ ఇద్దరు అలా చూస్తున్నప్పుడు రేపు నుంచి వాళ్ళకి ఎవరు లేరు. రేపు నుంచి ఎవడైనా వాళ్ళ దగ్గరకు వస్తుంటే రారు, ఎందుకంటే వీళ్ళకి కానీ అంటుకుందేమని ఎవడు రాడు. శవాలు రెండు వెళ్ళిపోతున్నప్పుడు అంబులెన్స్ ముందు అమ్మ నాన్న తీసుకెళ్ళిపోతున్నారు. అమ్మ నాన్న అన్నట్టు చూస్తున్నారు. రేపు నుంచి ఆ బిడ్డలకి ఎవరు లేరు. అప్పుడు మనకు అనిపించే ఆశ ఏంటో తెలుసా? ఆ బిడ్డలకి ఇద్దరిలో ఒకరు బతుకున్న బాగున్న ఆ బిడ్డలకు తోడు అనిపిస్తుంది. ఆ బిడ్డలకు తోడు లేదు, తోడు వెళ్ళిపోయింది. మిమ్మల్ని అడుగుతున్నాను, మన ప్రియులు ఎవరైనా, మనకు సంబంధించిన వారు ఎవరైనా, మన కుటుంబీకులు ఎవరైనా చనిపోయి ఆ చనిపోయిన శవాన్ని ముందు పెడితే ఆ శవం ముందు కూర్చున్నప్పుడు మన ఆశ ఏంటి చెప్పండి? బతికితే బాగుండి అనిపిస్తుంది. ఒక్కసారి బతికితే బాగుండి అనిపిస్తుంది. బతుకుతారా? ఏడ్సి యాసారిపోయాలు ఉండిపోతాం. ఈ మధ్యకాలంలో ఎక్కువ యవనస్తులు చనిపోతున్నారు. మిస్ యూ అని ఫ్లెక్స్లు పెడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. వ్యసనాలకు గురై చనిపోతున్నారు. యాక్సిడెంట్లో చనిపోతున్నారు. తల్లిదండ్రుల చేత కాటికి చేర్చబడవలసిన వయసు కాని వయసులో వెళ్ళిపోతున్నారు. తల్లిదండ్రులు సాగనంపాల్సిన పిల్లలే తల్లిదండ్రుల చేత సాగనంపడుతున్నారు. మరణం చిన్నను చూడదు, పెద్దను చూడదు, అందరిని మింగేస్తుంది. ఆ మింగేసినప్పుడు మనుషులు అందరూ నిశ్శబ్దమైపోతారు. మరో ఉదాహరణ చెప్తా. భర్త చనిపోతే భార్యలు రోడ్డు మీద పడిపోయిన ఉన్నారు కరోనా. భార్య చనిపోతే ఏ దిక్కుకు పరిగెట్టాలో ఈ పాలు తాగే పిల్లలను పట్టుకుని ఎక్కడ పోవాలో తెలియక నెత్తు నోరు కొట్టుకున్న భర్తలు ఉన్నారు. ఇండియాలో కొన్ని శవాల ఫోటోలు పెట్టారు. ఒక శవం 2 శవాలు కాల్స్తేనే శ్మశానంలో వింతకుంటుంది. 100 శవాలు కాల్చేవారు. మీరు చూసారు లేదా ఫోటోలు? ఇలాంటివి ఎన్నో మనం చూస్తాం. ఇలాంటి విచిత్రమైనవి ఎన్నో మనం చూస్తాం. ఆ కరోనా దెబ్బకి లేదా ఆ మరణం దెబ్బకి ఈ రోజుకి మనకు అనిపించేది ఏంటో తెలుసా? చాలామంది ఒంటరి అయిపోయారు. ఉంటే బాగుండి అనిపిస్తుంది. నాన్నమ్మ చనిపోయినప్పుడు నాన్నమ్మ ఉంటే బాగుండి అనిపిస్తుంది. మన పెద్దవారు ఎవరైనా చనిపోతే ఉంటే బాగుండి అనిపిస్తుంది. మన మనసు ఎలాంటో చెప్పినా ఎదురుగున్నసేపు వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు చనిపోయిన తర్వాత బతికితే బాగుండి అనిపిస్తుంది. నేను అడుగుతున్నాను, బతికితే బాగుండి అనిపిస్తుంది, బతికితే బాగుండ కాదు, బతకరా? మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. బతకరా అంటున్నాను. ఆశగానే ఎందుకు ఉండిపోవాలి? బతకరా అంటే ఈ నవ్వుల ప్రపంచానికి బతకరని తెలుసు, ఈ ఎర్రిబోగుల ప్రపంచానికి బతకరని తెలుసు. కానీ బైబిల్లో కొన్ని కేస్ స్టడీలు చూస్తే ఆ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది. మన ప్రియులు ఎవరైనా చనిపోతే మన ఏడుస్తూ ఒక్కసారి బతికితే బాగున్నాను, కానీ అది నెరవేరుతుంది.
అలాంటి చరిత్రలో రాయబడ్డాయి బైబిల్ అంటే. యేసుక్రీస్తు వారు అలాంటి దాఖలాలు నమోదు చేశాడు. ఆ నమోదు చేయబడిన జాబితాల్లో ప్రధానంగా 3, ఆ 3 కేస్ స్టడీలు చూడండి, చాలా విచిత్రంగా అనిపిస్తారు మనకి. చూడండి ఒకసారి మత్తయి సువార్త. అందరూ బైబిల్ చూడండి. ఎవరి దగ్గర బైబిల్ లేకపోతే పక్క వారు బైబిల్ చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది. సుపరిచితమైన సందర్భం, కానీ మన జీవితాలే కావలసిన సందర్భం. ఏం జరిగింది? ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయనకి ఒక గారాల కూతురు ఉంది. తన జీవితంలో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, తనకి మరణం వస్తుంది అనుకున్న వయసులో తన కూతురికి మరణం వచ్చింది. చిన్న వయసులోనే. చాలా పెద్ద మనిషి, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, పిలిస్తే పరిగెట్టే జనాలు ఉన్నారు. ఆయనకి ఎవరైనా వందనాలు చెప్పాల్సిందే. సంత వీధుల్లో వాళ్ళకి నిలబడినప్పుడు అదుగో ఆయన గౌరవించాల్సిందే. చాలా పెద్ద మనిషి ఆయన. అలాంటి పెద్ద ఆయనకి లేకుండా ఒకే ఒక బిడ్డ, ఆడబిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ యొక్క వయసు మిగిలిన వచనాలు మీరు తిరగండి ఇంటికి వెళ్ళిన తర్వాత 12 సంవత్సరాల అమ్మాయి. 12 సంవత్సరాల అమ్మాయి అంటే ఎంత బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. చక్క మన ఇంట్లో నడుస్తున్న అమ్మాయి సడన్గా చచ్చిపోయిందంటే ఎలా ఉంటుందండి? ఎందుకో మీరు గమనించండి, ప్రపంచంలో ఎక్కువ మనల్ని ప్రేమించేది ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్నే గుర్తుపెట్టుకోండి. వాళ్ళే మనల్ని ప్రేమిస్తారు. ఆయన దగ్గర పేరుంది, ఆయనకి పలుకుబడి ఉంది, ఆయన పిలిస్తే జనాలు ఉన్నారు. ఆయన పైగా ఒక మందిరానికి, మతం అనే ఒక మందిరానికి ఒక అధికారిగా ఉన్నాడు. ఆయన కళ్ళారి చేస్తే ఎవరైనా కూర్చోవాల్సింది. ఎందుకంటే ఆ మందిరాలు మనలాంటి మందిరాలు కాదు. మన మందిరాలు చూసారా, పాస్టర్ గారు ఇక్కడ వాకింగ్ చెప్తుంటాడు, చివరి కూర్చొని సెలవు నొక్కుంటూ ఉంటాడు. పాస్టర్ గారు ఇక్కడ వాకింగ్ చెప్తుంటారు, అలా తిరుగుతుంటారు, ఇలా తిరుగుతారు. మనకు భయం భక్తి ఉండదు. వాళ్ళ మందిరాలు వేరు, దాని పేరు సమాజ మందిరం. అక్కడ అందరూ ఒకేలా పాడాలి, అందరూ ఒకేలా ఉండాలి, అందరూ ఒకే భావంతో ఉండాలి. అందరూ వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యాలు వాళ్ళ దగ్గర ఉన్న గ్రంథాలు తీసి మరలా ధ్యానించాలి. చదివిన వాక్యాలే చదువుతారు, వినిన వాక్యాలే వింటారు. త్వర అంటే పాత నిబంధన పత్రికలు, గ్రంథాలు వారు తిరగేసుకుని పలుమార్లు వింటారు. అలాంటి మందిరానికి పెద్ద, ఆ మందిరానికి పెద్దగా ఉండాలంటే నీలాటోడు నాలాటోడు కాదు పెద్ద. మన పెద్ద ఎలాంటోడు తెలుసా? నోరు పెద్దది ఉంటే చాలు. మన ఊరికి పెద్ద, మన ఇంటికి పెద్ద, మన సంఘానికి పెద్ద. అక్కడ పెద్దలకు నోరు పెద్దది కాదు, మనసు పెద్దదై ఉండాలి, ప్రవర్తన మంచిదై ఉండాలి, వాళ్ళ యొక్క వాక్యపు అనుభవాలు కలిగి ఉండాలి. అలాంటి వారిని పెద్దలుగా పెడతారు. అలాంటి పెద్దల్ని అలాంటి సమాజ మందిరం మీద పెడితే ఆ పెద్దల్లోనే పేరెనికగలిగిన పెద్ద ఈ పెద్ద మనిషి. చాలామంది డాక్టర్లు లేసు ఆయనకి. ఏ డాక్టర్లో తన కూతురు వ్యాధిని తగ్గించలేరని అర్థమైపోయింది. ఆయన ఒక మతాన్ని అనుభవిస్తున్నాడు, ఆ మతాన్ని ఫాలో అవుతున్నాడు, ఆ మతం పట్ల ఎంతో విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆ మతం కూడా ఆయన బతికించలేడని అర్థమైపోయింది. తిరగాల్సిన దగ్గర తిరిగాడు, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అన్నీ తిరిగారు, అన్నిటి దగ్గర చెప్పేశారు. ఆ మరణ వ్యాధిని మేము తీయలేమని అర్థమైపోయింది. ఎవరు చెప్పారో ఏంటో తెలియదు, కానీ ఆయనకు ఒక వార్త పడేశారు చెవిలో. ఎవరి వలన మీ కూతురు బతకదు, కానీ మీ వయసు వచ్చిన కూతురు నజరేయుడైన యేసు వలన బతుకుతుందని చెప్పారు. ఆయన వలన ఖచ్చితంగా జీవిస్తుంది. ఆయన జీవాధిపతి. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఎలాంటి మరణ వ్యాధి అయినా తొలగిపోద్దన్నప్పుడు ఆయన మతాన్ని పక్కనెట్టాడు, ఆయన పెద్దరికాన్ని పక్కన పెట్టాడు, పరుగున వెళ్తున్నాడు. ఎక్కడున్నాడు? ఈ జీవాధిపతి వెళ్ళినప్పుడు ఎక్కడో మార్గం మధ్యలో మాట్లాడుకుంటూ తన శిష్యులకు దగ్గరగా ఉన్నాడని తెలుసుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ నిలబడ్డాడు. అయ్యా అని మాట్లాడుతూ ఆయన దగ్గరికి వెళ్ళే ముందు దాసుడు పరిగెట్టుకుని వచ్చి టక్కమని ఒక మాట చెప్పాడు. అయ్యా ఆయన ఇబ్బంది పెట్టకండి, మీకు మాట చెప్తున్నాను, మీ కుమార్తె చచ్చిపోయింది. ఒకేసారి పెద్ద ఆయన కుదేలైపోయాడు. ఒకేసారి ఆయన చాలా ఇబ్బంది పడిపోయాడు. ఒకేసారి ఏడిసినంత పని అయిపోయింది ఆయనకి.
సరాసరి వచ్చి ఆ ఎదురుగా నిలబడినట్టుగా బోర్లా పడిపోయి అడుగుతున్నాడు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా అధికారి వచ్చి మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే, ఎందుకంటే నా దాసుడు వచ్చి ఇప్పుడే చెప్పాడు, చనిపోయినది, నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని చెప్పాను. ఏమైందట అంటే ఊర్లో పెద్ద మనుషులు ఎవరైనా ఉంటే నేను అడుగుతున్నాను, ఆ పెద్ద మనుషులు ఎప్పుడైనా తమ్మును తాము తగ్గించుకోగలరా? కానీ తగ్గాడు. చూడండి ఎందుకు తగ్గాడు? తన కూతురి మీద ఉన్న ప్రేమ. తల్లిదండ్రులు అన్నిటి దిక్కున మీసాలు మెలేస్తారేమో కానీ పిల్లల దగ్గర చెప్పండి వాళ్ళే తగ్గిపోతారు. మనం నవ్వుతే వాళ్ళు నవ్వుతారు, మనం ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు. మన జీవితం బాగుండాలని వాళ్ళు చూస్తారు. ఆ కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమ పిచ్చి ప్రేమ చూడండి. ఆయన సమాజ మందిరానికి అధికారి, 1000 మంది కూర్చోమంటే కూర్చోవాలి, లెగమంటే లెగాలి. ఆయన ఎక్కడైనా ఆయనకి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ మీరు విచిత్రం గమనించండి, ఆ కూతురు కోసం నజరేయుడైన యేసు ముందు సాష్టాంగ పడుతున్నాడు. ఎందుకు ఆయన సాష్టాంగ పడుతున్నాడు? తన ప్రేమ. మనం ఎలాంటి వాళ్ళు చెప్పినా, ఎవరో గాలి ప్రేమ మధ్యలోకి వస్తుంది. ఈ తల్లిదండ్రుల ప్రేమ మనకు అర్థం అవ్వదు. ఈ గాలి ప్రేమ కోసం తెగ మనం ఆత్మహత్యలు చేసుకోవడానికి ముందుకు పడదు. బుద్ధి జ్ఞానం ఉండదండి మనకి. తండ్రి చూడండి, మనం తప్పులు చేసినా గుండెల్లో పెట్టుకునేది ఈ ప్రపంచంలో ఒకే ఒక్క ప్రేమ ఎవరు చెప్పండి? తల్లిదండ్రుల ప్రేమ. దేవుని తర్వాత నీ స్నేహితుడి దగ్గర ఏదైనా తప్పు చేయి, నీ ముఖం మళ్ళీ చూడ. నీ స్నేహితుడు, నీ లవర్ దగ్గర ఏదన్నా కాని పని జరిగించు, ఫటాఫట్ ఆ రోజే తేలిపోద్ది అంతే. ఈ దొంగ ప్రేమ ఏదన్నా మన అవసరత ఉండి వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడే మనతో ఉండగలరేమో తప్ప, నువ్వు ఏ తప్పులు చేసినా ఏం చేసినా నేను కౌగిట్లో దాచుకునే ఒకే ఒక్క ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ. ఒక ఉదాహరణ చెప్తారు వినండి. నాకు ఉద్యోగం వచ్చిన తొలినాళ్ళలో స్పెషల్ ఫోర్స్లో పనిచేసేవాడిని. రాజమండ్రి 3 టౌన్లో గంజాయి కేసు పట్టుకున్నాం. అప్పుడు ఆ గంజాయి కేసు పట్టుకుని తీసుకెళ్ళాం. ఆ గంజాయి కేసు కొరకు కావాల్సిన దానికి మళ్ళీ రిప్లై ఇవ్వాలి మాకు. ఆ రిప్లై తీసుకోవడానికి లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ రోజు నేను స్పెషల్ టీంలో పనిచేస్తున్నాను. ఒక ఆవిడ బయట కూర్చుని తన సింగుతో తానే ముఖం కప్పుకుని తుడుచుకుంటూ సిగ్గుపడుతూ ఆ వారం నిలబడాడు. ఎందుకు నా మనసుకు అడగాలనిపించింది. అడిగాను నేను, ఏమ్మా ఏడుస్తున్నా, ఏమైంది అన్న. మా కూతురు కనబడతలేదయ్యా. సహజంగా డిపార్ట్మెంట్లో ఉన్నవారు త్వరగా అంచనేసేది ఏంటంటే అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ మాట అంటే బాధపడుతుంది, కానీ వస్తుందండి, కోపం నుంచి వెళ్ళి ఉంటుందంటే మేము ఏమనవండి, ఎందుకు వెళ్ళిపోయింది మాకు అర్థమవుతలేదు. మరలా 3వ రోజు వెళ్ళాను నేను, మళ్ళీ కనిపించింది నాకు. మరలా వెళ్ళినప్పుడు మళ్ళీ కనిపించింది నాకు, నిలబడి ఏడుస్తున్నప్పుడు. ఈసారి అమ్మాయి పక్కన ఆ ఏడుస్తున్నప్పుడు ఏడుస్తూ ఏ అమ్మ అంటే మా అమ్మాయి దొరికిందండి. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? ఏమైందమ్మా, మిస్సింగ్ కేసుకి పెట్టారంటే, మిస్సింగ్ కేసు కదండి, ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. కానీ నాకు ఆశ్చర్యం అనిపించింది. చెప్పిన ఇలాంటి పాడు పని చేసి మళ్ళీ దొరికితే మళ్ళీ అదే తల్లి ఆ అమ్మాయిని చెంగు చోటును దాచుకొని కన్నీళ్ళు తుడుస్తుంది. 3 రోజులు నీతో ఉండలేనోడు నిన్ను అక్కడ వదిలేసిపోయాడు. పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళ పరువు తీసి రోడ్డు మీద పడేసిన మళ్ళీ నిన్ను దగ్గర లాక్కుని కొంగుతో తుడుస్తుందంటే ఏది స్వచ్ఛమైన ప్రేమ చెప్పు? నువ్వు పాస్ అవ్వకపోయినా, 1000 రూపాయలు కట్టి నేను చదివించి నువ్వు పాస్ అవ్వకపోయినా నేను చంపుకోరు నిన్ను. నువ్వు బాగుండాలని కోరుకుంటా. తల్లిదండ్రులు ఎప్పుడు మనకన్నా బాగా వినండి, మనకన్నా వాళ్ళ కష్టాలు సుఖాలు వదిలేసుకుని మనం బాగుండాలని కోరుకుంటారు. అందుకే ఈ తండ్రి తహతహలాడిపోయాడు. కూతురు చనిపోయిందనగానే తన పేరు గుర్తు రాలేదు, తన పదవి గుర్తు రాలేదు, తన మతం గుర్తు రాలేదు, తన పెద్దరికం ఏది గుర్తు రాలేదు. నా కూతురు బతికితే చాలు, నా కూతురు కోసం నేను ఏదన్నా చేస్తానని అందరూ చూస్తుండగా బార్లు పడిపోయి, దయచేసి మా ఇంటికి రండి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. 23వ వచనంలో, అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లను గ్రోవులు వాయించేవారిని స్థలమయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహసించిరి. ఏమని చెప్తున్నాడండి?
ఆ అధికారి ఇంటికి వచ్చాడట. ఎందుకు వచ్చాడు? బతికించమని కోరాడు. ఆ ఇంట్లో ఉన్న అందరి ఆశ, లేదా ముఖ్యంగా ఆ తండ్రి ఆశ ఏంటి చెప్పండి? కూతురు బతకాలి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ కళ్ళ ముందు మనం ఏడుస్తున్నప్పుడు, మన ఆ శవాన్ని ముందెట్టుకుని ఏడుస్తున్నప్పుడు మన ఆశ ఏంటి చెప్పండి? బతికితే బాగుంది. నాన్న కానీ అమ్మ కానీ వాళ్ళ మీద మనం ఆధారపడి ఉన్నప్పుడు, వాళ్ళు చనిపోతే వాళ్ళ ముందు మనం కూర్చుని ఏడుస్తున్నప్పుడు, నాన్న ఒకసారి బతికితే బాగుండి అనిపిస్తుంది. అమ్మ ఒక్కసారి బతికితే బాగుంది, ఎందుకంటే మీరున్నంతకాలం నాకు విలువేంటో తెలియలేదు, మీరు బతికితే బాగుండి అనిపిస్తుంది. కానీ మన ఆశ పక్కన చెప్తారు బతకర్రా అని. కానీ మనలాగే ఏడ్చాడు, మనలాగే రోదన చేశాడు. గారాల కూతురు చనిపోయింది. ఆ గారాల కూతురు కొరకు వెళ్ళి మాట్లాడుతున్నాడు, అయ్యా ఒకసారి మా ఇంటికి రండి అయ్యా, మా ఇంటికి వస్తే మా కూతురు బతుకుతుంది. నేను ఎంతమంది వైద్యుల దగ్గర తిరిగాను, నా వైద్యులు చేతులు ఎత్తేశారు. నేను వెళ్ళిన మతం చేతులు ఎత్తేసింది. జీవం ఎక్కడా లేదని నాకు అర్థమైంది. జీవం నీలోనే ఉందని నేను ఎదుక్కుంటూ వచ్చాను. నా కూతురుని బతికించాను, బతికిస్తాను. కానీ ఒక విషయం అడుగుతున్నాను అధికారి, ఆ బ్యాచ్ అందరినీ బయటికి పంపించే అన్నాడు. వాళ్ళందరినీ బయటికి పంపించే. వాళ్ళుంటే నీ ఇంట్లో కార్యం జరగదు. నేను రావాలి అంటే వాళ్ళు బయటికి పోవాలి. వాళ్ళుంటే నేనుండను, నేనుంటే వాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఎవరాళ్ళు? అవిశ్వాసులు. ఎవరాళ్ళు? అపహాసకులు. ఎవరారు? దేవుని కార్యాలు కళ్ళతో చూడని చీడ పీడ లాంటి మనుష్యులు. మన ఇంట్లో కొన్నిసారి రోగాలు ఎందుకు పోవో తెలుసా? దరిద్రపు స్నేహితులు, బంధువులు ఉంటారండి మనకి. మన ఇంట్లో కొన్నిసార్లు జవాబులు ఎందుకు రావో తెలుసా? పనికి రాని, దేవునికి అసహ్యమైన మాటలు మాట్లాడే వాళ్ళు మన ఇళ్ళల్లో చట్టా పట్టాలు వేసుకుని ఉంటారు. అందుకే మన ఇంట్లో కొన్ని కార్యాలు జరగవు. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఏదో కార్యక్రమం జరుగుతట, ఆ కార్యక్రమానికి 10 రోజులు ముందు వచ్చేస్తాడు. ఎవరు? చుట్టాలు వచ్చి ఏం చేస్తారంటే 10 రోజులు ముందు వచ్చి ఏమైనా ఎరగదెత్తారు. వచ్చి ఏం చేస్తారు? వాక్యాలు చదువుతారు. వచ్చి ఏం చేస్తారు? మీటింగ్లు పెడతారు. వచ్చి ఏం చేస్తారు? ప్రార్థనలో కూర్చుంటారు. వచ్చి ఏం చేస్తారు? రోజు గృహకూడి పెడతారు. ఇవేం బెటరు. 10 రోజులు ఆ కార్యక్రమం పేరు చెప్పుకుని తాగి తందనాలు ఆడతారు మన కొంపల్లో. పార్టీలో ఒక ఆత్మీయత ఉండదు, ఒక సంఘ సహవాసం ఉండదు, ఒక దైవజనులు ఉండరు. పైగా కార్యక్రమం అంతా పెడతారు, దైవజనులు పిలుస్తారు, వాక్యం చెప్పిస్తుంటారు. చెప్పే వాక్యాన్ని భోజనాల కొరకు ఆపించేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఎవరు ఎప్పుడో ప్రార్థనలు అంటారు, మీకు భోజనాల టైం అయిపోతుంది అంటారు. ఇలాంటి బ్యాచ్ అందరూ ఇంటికి వచ్చారండి. ఎవరింటికి? అధికారి ఇంటికి వచ్చి మాట్లాడుతున్నారు చూడండి. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించి వారిని గొల్లు చేర్చుని జనసమును చూసి స్థలమీయుడే ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయన అపహాసించడం ఏంటి? దేవుడు, దేవుని కార్యాలు, దేవుని మీద నమ్మకం, ఇలాంటివి ఏమి వాళ్ళకి అబ్బవండి. మరి వీళ్ళందరూ ఎవరయ్యా అంటే ఆయన అధికారాన్ని కూడా వచ్చిన వాళ్ళు తప్ప నిజంగా వచ్చిన వాళ్ళు కాదు. అధికారి కాబట్టే వచ్చారు. నీలోటోడింటికి నాలోటోడింటికి ఎవరైనా చనిపోతే వస్తారా? ఎమ్మెల్యే గారు పుట్టినరోజు అంటే ముందు ఇడికి ఎక్కువ హెత్తాడు. కార్యకర్తలను తెగ సొక్కాలు చింపుకొని తిరిగేశారు. ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్పి టాక్టర్ కింద పడ్డానికి కూడా వెనకాడలేదు. ఊరేగింపుల్లో నలిగిపోయారు. అడుగుతున్నాను, వాడికి ఏదో జరిగితే మీకేంటి? అకౌంట్లో ₹1,00,000 వేస్తాను చెప్పాడు మీకు? ఎవడింట్లోనే ఏదో జరుగుద్ది. యాక్టర్ ఎవడో హీరో ఉంటాడు, హీరో గారు నాన్నగారు చనిపోయారట. వాళ్ళ నాన్న చనిపోతే వీళ్ళ నాన్నని పట్టించుకుంటే ఇదిలో ఫ్లెక్స్ ఎట్టి ఎడుతుంటాడు. వాడికి ఎవడో కొడుకు పుడితే ఈడిక్కడ కేక్ కట్ చేస్తాడు. బుద్ధి, జ్ఞానము. జనాలు ఎలాంటి వాళ్ళు తెలుసా? అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరుగుతారు. అధికారులు నవ్వుతే నవ్వుతారు, అధికారులు ఏడిస్తే ఏడుస్తారు. అందుకే ఈయనకి ఏ బొందరికం ఉందో లేదో నాకు తెలియదు, కానీ జనాలు మాత్రం తెగొచ్చేసారట. గొల్లుని ఏడ్చేస్తాను. నిజమైన ఏడిపిది, నిజంగా ఏడ్చే ఏడిపోయినది. అధికారి చూస్తున్నాడు కనుక, అధికారితో పనుంది కనుక, ఆయనతో చాలా రాయితీలు ఉన్నాయి కనుక దొంగేడుపులు ఏడుస్తున్నారు తప్ప నిజమైన ఏడుపేమీ కాదు. చాలామంది మీరు చూసారు లేదు, మన ఇంటికాడ ఎవరైనా చనిపోతుంటే వస్తుంటారు. నిజంగా ఏడుస్తారు. వాళ్ళు ఏడకపోతే బాగోదని అలాగ యాక్టింగ్ చేస్తారు. మన టెంట్ల కింద కూర్చుని మన సమోసాలు తినేసి, మన టీలు తాగేసి, చివరికి మనం లేకపోతే మనకే పేరెట్టి. చాలామంది గుంటనక్కలు ఉంటారండి, వెళ్ళటం నేను చూస్తాను. ముందుకు వచ్చి వందనాలు చెప్తారు, వెనక్కి వెళ్ళి అలాగ ఉండాలండి వాళ్ళకి అంటారు.
ఇలాంటి వాళ్ళందరూ వస్తారు. నిజమైన ఏడుపులు యేసు ప్రభు తెలుసు, ఇవి నిజమైన ఏడుపులు కాదు. యాయిరు నీకు చెప్తున్నాను, అధికారి నీకు చెప్తున్నాను, నీకు వాదార్పు ఈ అవిశ్వాసులు కాదు, నీ వాదార్పు ఈ సంగీతాలు కాదు, నీకు వాదార్పు అసలు ఈ లోకంలో ఏదో కాదు, నీకు వాదార్పు జవాబు నేనే. నా ద్వారా నీకు సమాధానం దొరకాలంటే వీళ్ళని బయటకు పంపించే. మీకు కూడా నేను చెబుతున్నానండి, యవనస్తులైన వారు మీ చదువులు బాగుండాలి అంటే ఆయనకు నచ్చని బంధాలు ఏమన్నా ఉంటే కట్ చేయండి. కుటుంబాల్లో వేసారిపోయి ఆర్థికంగా నలిగిపోతూ వ్యాధుల చేత రోజు రోజుకి దిగజారిపోతున్న వారు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో ఆయనకు నచ్చినవి ఏమైనా ఉంటే తీసేయండి. మీ అలవాట్లు, మీ సీరియళ్ళు, మీ చెత్త, మీ చెదారం, ఆయనకి నచ్చని సంగీత వాతావరణాలు ఏమన్నా ఉంటే తీసేయండి. ఎందుకంటే నీ ఇంట్లో వ్యాధి, నీ ఇంట్లో బాధ, నీ ఇంట్లో మరణ ఘోష బయటికి పోవాలి అంటే ఆయన నీ ఇంటికి రావాలి. ఆయన నీ ఇంటికి రావాలి అంటే నీ ఇంట్లో ఉన్నవన్నీ బయటికి పోవాలి. అలా అయితే కానీ కార్యాలు జరగవు. అలాగైతే కానీ జవాబు ఇవ్వడు. ఆయన ఇవ్వడానికి ఇష్టపడ్డు. ఆయన చెప్పాడు, నువ్వు అధికారివి కావచ్చు కాక, కానీ నువ్వు నాకు అధికారివి కాదు. ఈ ప్రజలకు అధికారం కావచ్చు కాక, నువ్వు చెప్తే వీళ్ళనొచ్చు కాక, నేను చెప్తున్నాను, నేను చెప్తే నువ్వు వినాలి, నేను చెప్తున్న మాట పాటించు, వీళ్ళని బయటికి పంపించు. అధికారి మాట విన్నాడు, జనసమూహమందరిని బయటికి పంపించేశాడు. చిన్నదాన్ని చేయి పట్టుకొని ఆ చిన్నది లేచను. ఈ వార్త ఆ దేశం అంతటా వ్యాపించింది. ఈ వార్త ఏమైందట? ఆ దేశం అంతటా వ్యాపించింది. చిన్నది లేచింది. చనిపోయిన అమ్మాయి లేవడం అంటే మాటలా? మిమ్మల్ని అడుగుతున్నాను, చనిపోయిన అమ్మాయి లేవడం అంటే మాటలా? ఆ రోజు ఆ వార్త ఆ దేశం అంతా పాకిందట. ఏమని పాకింది? ఆ అమ్మాయి బతికేసింది. అధికారి గారు అమ్మాయి బతికేసింది. మన ఆశ ఏదైతే మనం కోరుకున్నామో, మన ఇంట్లో ప్రియులు చనిపోతే బతికితే బాగుండని మనం ఏదైతే కోరుకున్నామో అది మన ఇళ్లలో నెరవేరలేదు. కానీ యేసు ప్రభు సశరీరుడుగా ఉన్నప్పుడు చాలామంది ఇళ్లలో మృతులను ఆయన బతికించేశాడు. శవం కళ్ళ ముందు ఉన్నప్పుడు ఇందాకే చనిపోయింది, ముందే చనిపోయింది. చనిపోయి అమ్మాయి లేచింది. కంగారైపోయారు అందరూ. దేశమంతా వార్త పాకిందంట, ఎలా బతికేస్తుంది? బతికేసింది. చావు వార్తలు ఎలా ఉంటాయో నాకు తెలియదు, కానీ ఒక వార్త మాత్రం హల్చల్ చేసింది. ఆ వార్త విన్నప్పుడు అందరూ కంగారైపోయారు. వార్తాపత్రికలు చదువుతారు ఇక్కడ? చదువుతాం, అలాంటి పట్టించుకోరా? చదవండి. చచ్చిపోయింది అనుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. ఇండియన్ ట్రెడిషన్లో లాస్ట్ పిడకెట్టేశారు. పెద్దదానికి, ముసలిదానికి లాస్ట్ పిడకెడతారు కదా, లాస్ట్ పిడక. ఆ పిడకెడుతున్నారు. ఆ పిడకెడుతున్నప్పుడు కాటికాపరి మనవాళ్ళు అక్కడే ఉన్నారు, కొడుకులు. సరిగ్గా పిడకెట్టే సమయానికి దొగ్గింది. పరార్. కాటికాపరి పరార్, మనవాళ్ళు పరార్. ఎవ్వడాగలేదు. లేచిలా కూర్చుని ఆగనరా, ఆగం, లేచిపోయి పెట్టే ఆగం అన్నాడు. కాటి కాపరి ఆగలేదు, మన వాళ్ళు ఆగలేదు. చచ్చిపోయింది అనుకున్న ముసళ్ళు లేచిపోయింది, కానీ అనుకున్నారు చచ్చిపోయిందని, కానీ నిజానికి చనిపోలేదు. వృద్ధురాలు కనుక ఊపిరుందో లేదో ఆ దేహానికి తెలియక చనిపోయింది అనుకున్నారు. అడ్డనుకుని తీసుకెళ్ళిపోయి అయిపోతుంది చివరి కార్యక్రమం అనుకుని లాస్ట్ పిడకెట్టేసరికి బతికేసింది. మెదిలింది, దొగ్గేసరికి పరారైపోయారు. వార్తల్లో వచ్చింది, చనిపోయారు అనుకుని తీసుకెళ్ళిన వృద్ధురాలు మళ్ళీ కదిలేసరికి భయాందోళనకు గురైన ప్రజలని వార్త వచ్చింది. కానీ విషయం గమనించండి, చనిపోయింది అనుకున్నది కదిలితేనే ఇంత కంగారైపోతే, నిజంగానే చనిపోయిన వాళ్ళు లేస్తే పిచ్చి ప్రపంచం అయిపోయింది. ఆ రోజు ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ ప్రపంచం నివ్వెరపోయింది. ఆ ప్రపంచం వార్తంతా పాకిందట. ఆ మనుష్యుడు కుమార్తె బతికేసిందంట. ఇది మొదటి కేసు. రెండవ కేసు ఉంది చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం. సుమారు యేసుక్రీస్తు వారు బతికించిన వారి జాబితాలో 3 జాబితాలు ఉంటాయి. అందులో రెండవది, మొదటిది అధికారి కూతురు, రెండవది ఇదిగో ఒక వధవరాలు యొక్క కొడుకు. చదువు ఒకసారి 11వ వచనం నుండి.
ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒక్కడు వెలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడె ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆగుదాం. ఎవరంటే ఈమె? చాలా డీటెయిల్గా రాస్తున్నారు లూకా గారు. ఒక విధవరాలు. విధవరాలంటే భర్త లేని తల్లికి ఆశ ఏంటి చెప్పండి? ఇక కుమారుడే. తాను భర్త లేకపోయిన ఎంతకాలం బ్రతుకుందంటే ఎవరిని చూసుకుని బతుకుతుందని చెప్పండి? బిడ్డలను చూసుకొని. యవనస్తులైన మీ అందరికీ నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను. మీరు మాట జ్ఞాపకాల్లో పెట్టుకోండి. మీ తల్లిదండ్రులు సగ వయస్సు వరకు వాళ్ళ కోసం బతుకుతారు. మీరు పుట్టిన తర్వాత మీకోసం బతుకుతారు. మీకు జ్వరాలు వస్తే వాళ్ళు అల్లాడిపోతారు. మీకు ఏదైనా జరగకూడని జరిగితే ముందు వాళ్ళకి ప్రాణాలు పోయినట్టు. ఈ తల్లికి మీరు చూడండి, తన భర్త చనిపోయాడు, తాను కూడా ఎప్పుడు ఎవరో ఒకరు చూసుకుని వెళ్ళిపోవచ్చు. అలా చేయలేకపోయింది. తానైనా చనిపోవచ్చు, అలా చేయలేకపోయింది. ఆమె ఏం చేసిందో చూడండి. తన కొడుకుని కనిపెట్టుకుంటూ పెంచుకుంది. వయసుకు వచ్చినంత కొడుకుని పెంచుకుంది. మరి ఏం రోగం వచ్చిందో తెలియదు. ఆ యవనస్తుడు కూడా చచ్చిపోయాడు. బాధాకరమైన విషయం. ఏమని నేర్చుకుంటా చెప్పండి? పాడని తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ పాడ అలా వెళ్ళిపోతుంటే ఏమని నేర్చుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇలా ఏడుస్తుంది. వెళ్ళిపోతున్నది పాడి కాదు, వెళ్ళిపోతున్నది నా భవిష్యత్తు. వెళ్ళిపోతున్నది శవం కాదు, వెళ్ళిపోతున్నది నా ఆశ, నా జీవితం వెళ్ళిపోతుంది. అందరూ ఊరుకోబెడుతున్నారు. పోనీలే అమ్మా, జరిగిందే జరిగిందంటే పోనీలే అంటే రేపు నుంచి నాకు ఎవరు ఉంటారు? మా ఆయన లేడు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఉన్న ఒక్కగానొక్క తోడు నా కొడుకు వెళ్ళిపోతున్నాడు. చాలా మంది ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండి, ఆమెతో పాటు ఉండి ఏడుస్తున్నారట. నేను అడుగుతున్నాను, ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు? ఆమెతో పాటు ఉన్నారట, ఎన్ని రోజులు ఉంటారు అడుగుతున్నాను. ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు? ఉంటారా? దిన కార్యక్రమానికి వస్తారు. ఎవరైనా చనిపోతే వస్తారు. అక్కడ ఎన్ని పనికిమాలిన సాంప్రదాయాలు ఉంటాయో చూడండి. వస్తారు, ఆ గోతి కార్యక్రమం అవుతుంది. కనీసం ఆ బాధపడుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్తున్నామని ఏమైనా చెప్తారా? చెప్పకూడదంట. అక్కడే కాలు గడిగేసుకుంటారంట. అక్కడి నుంచి అంటే అటు నుంచి అటు వెళ్ళిపోతారట. ఎందుకు చెప్పరట? చెప్పకూడదట. మూఢ సాంప్రదాయాలు. ఇంకా బాధల్లో ఆ ఏడుస్తున్న వాళ్ళు అడుగుతారు, ఏరి మామయ్య ఏడి, పెదనాన్న ఏడంటే వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారంటే చెప్పకూడదని వెళ్ళిపోయారు. యేసుప్రభు వారికి తెలుసు వీళ్ళు ఏడుస్తున్నారు. ఒకరోజు ఉంటారు, 2 రోజులు కలిసి ఉంటారు, 3 రోజులు ఉంటారు. వీళ్ళు ఎన్ని రోజులు ఈమెకు తోడుంటారు చెప్పండి? 3వ రోజు అయిపోతే ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతారు. ఆ రోజు ఎవరుంటారు చెప్పండి? ఆ మొక్కరితే ఉంటారు. యేసుప్రభు తన బాధను గమనించాడు. అమ్మా, నువ్వు ఏడవద్దు. నేను విషయం చెప్తున్నాను, నీ కొడుకు బతికితే బాగున్నాన్న నీ ఆశను నేను నెరవేరుస్తాను. ఆ తండ్రి కూతురు బతికితే బాగున్న ఆశ అక్కడ నెరవేర్చాడు మత్తయి సువార్తలో. ఇక్కడ ఈ తల్లి కొడుకు బతికితే బాగుండన్న ఈ తల్లి ఆశ నెరవేరుస్తాడు. పాడిని ముట్టాడు. ముట్టిన వెంటనే మోయిచున్న వారు ఆగిపోయారు. చిన్నవాడ లెమ్మని చెప్పగానే ఆ చిన్నవాడు లేచాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. పాళ్ళు లేచిపోవడం ఏంటండి? మీకు ఎలా ఉందో ఈ వార్తలు చదువుకుంటే అక్షరాల్లో ఉంది, కానీ ఆ రోజు మనం బతుకుంటే మనం ఆశ్చర్యపోయే 2 రోజులు జ్వరం వచ్చేది మనకి. పాడి మోస్తున్నప్పుడు పాడి మీద ఉన్నోళ్ళు లేచిపోయాడు అనుకోండి, ఇలా మోస్తున్నాం అనుకోండి, పాడి మీద ఉన్నోళ్ళు లేచి ఆపండి అన్నాడు అనుకోండి, ఏం చేస్తామండి? కంగారు అయిపోతారు. ఇంకా పాడి మోస్తున్న వాళ్ళు కంగారు అయిపోయారు, చూస్తున్న వాళ్ళు కంగారు అయిపోయారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటి వింతంటే నజరేయుడైన యేసుడు మనుషులను బతికించేస్తున్నాడు. మనుషుల బాధల్ని తన మీద వేసుకుంటున్నాడు. వాళ్ళ కళ్ళల్లో నుంచి ఈయన చూడటం ప్రారంభిస్తున్నాడు. ప్రతి గుండెల్లో ఏ దుఃఖం ఉందో చూశాడు. ఆ బిడ్డ చనిపోతున్నప్పుడు ఆ పెద్ద ఆయన హృదయం ఎంత విలవల్లాడిపోతుందో చూశాడు. ఈ కుమారుడు చనిపోతున్నప్పుడు ఆ తల్లి హృదయం ఎంత విలవల్లాడిపోతుందో చూశాడు. చూసిన వాడు కలగజేసుకుని ఆ బిడ్డని బతికించేశాడు. మళ్ళీ ఈ వార్త దేశమంతటా, చుట్టుపట్ల ఉన్న ప్రదేశములంతటా వ్యాపించిందట.
బతికేశాడు. సుమారు ఇలా బతికించిన వారి తరగతులు లేదా ఇలాంటి బతికించిన వారి యొక్క పరిస్థితులు 3 సందర్భాలు జరుగుతాయి. ఒకటి అధికారి కూతురు, 2 ఈ విధవరాళ్ళు కుమారుడు, 3వది చూడండి ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిని, అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోయాడని వారితో చెప్పును. ఆగుదాం, జాగ్రత్తగా వినండి. ఏం చెబుతున్నాడండి, ఏమని రాస్తున్నాడు చూడండి. ఇక్కడ చనిపోయిన మరొక యవనస్తుడు ఎవరండి? లాజరు గారు. లాజరు గారు ఎందుకు చనిపోయారో తెలియదు. అక్కడ చనిపోయినప్పుడు గంటల వ్యవధిలో ఆ కుమార్తెను లేపేశాడు. అక్కడ చనిపోయినప్పుడు పూట వ్యవధిలో ఆ కుమారుణ్ణి లేపేశాడు. ఇప్పుడు చనిపోయిన వాడు గంటలు కాదు, రోజులు కాదు, 4 రోజుల తర్వాత లేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే చచ్చిపోయిన శవాన్ని బతికించాడు, కుళ్ళిపోయిన శవాన్ని బతికిస్తున్నాడు. 4 రోజులు అయిపోయిన శవాన్ని బతికిస్తున్నాడు. 4 రోజులు శవం ఎలా బతుకుతుందండి? ఈ బాడీని మీరు గమనిస్తున్నారా? సోప్స్ రాస్తాం, స్ప్రేలు కొడతాం, చాలా మెయింటైన్ చేస్తాం. దీనికి ఉండే దరిద్రం ఏంటి చెప్పినా, సరిగ్గా 10 గంటలు దాటడం మొదలెట్టిందో 12వ గంట నుంచి పూర్తిగా ఆకారం మారిపోతుంది. మనం వచ్చినంత వాసన ఏ జంతువు రాదండి. మనకు వచ్చినంత దరిద్రపు వాసన దేని దగ్గర రాదండి, గుర్తుపెట్టుకోండి. తెగ మురిసిపోతుంటాం మనం అద్దం ముందు నిలబడి. నువ్వు ఎంత మురిసిపోయినా ఒక్కసారి ఊపిరాగిందో 12 గంటల తర్వాత నీకు అంత దరిద్రం గొప్ప ఇంకెక్కడ రాదు. బాడీ 12 గంటలకు ఎక్స్పైర్ అయిపోతుంది, చూడలేము. చాలా భీకర దయ్యపు రూపం వచ్చేస్తుంది. కొన్నిసార్లు కుళ్ళిపోయిన బాడీలు వస్తాయి స్టేషన్కి. అదే ఈ నీటిలోకి అది దూకుతారుగా, ఆ నీటిలో దూకుని సాగు చాలా ఘోరంగా ఉంటుందండి. ఇలా బాడీ నట్టుకుంటే ఇలా దూదూరిపోయినట్టు ఊడిపోతుంటుంది. ఎందుకంటే నీటిలో త్వరగా పాడవుతుంది దేహం. అలా అంతకన్నా ఘోరంగా కుళ్ళిపోయింది. వాళ్ళ సిస్టర్స్ అంటున్నారు, అయ్యా మా తమ్ముడు దేహం వాసన వస్తుంది. యేసు అన్నాడు, శవాలకు జీవాన్ని ఇవ్వలేను అనుకుంటున్నారా మీరు అలా చూడండి. లాజరు బయటికి రానగానే కుళ్ళిపోయిన దేహం ఏమైందట, బయటకు వచ్చిందట. లాజరు బయటికి అనగానే బయటకు వచ్చాడు. లాజరు అని ఎందుకన్నాడు? లాజరు బయటికి రాని ఎందుకన్నాడు? లాజరు అని పేరు పెట్టి ఆ మాట బయటికి రాని అనకపోతే, ఒక సువార్తికుడు, ఒక వ్యాఖ్యానకర్త ఏమన్నాడు తెలుసా? లాజరు అని అనకపోతే, లాజరు గారు ఊరు బేతనియ్య, ఆ ఊరిలో శవాల దెబ్బలు ఎక్కువ, ఆ దెబ్బలున్న ఏరియాలో సమాధి కార్యక్రమాలు ఎక్కువ. అక్కడ లాజరు బయటికి రాని అనకపోతే, బయటికి రా అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేదరట. చనిపోయిన వాళ్ళందరూ బయటకు వచ్చేదారు. అంటే చనిపోయిన వాళ్ళందరూ బయటికి రాకూడదని ఖచ్చితంగా పేరు చెప్తున్నాడు. లాజరు మాత్రమే అన్నట్టుగా, లాజరు బయటికి రా. కట్టబడిన వస్త్రాలు కట్టబడినట్టే ఉన్నాయి, చుట్టబడిన రుమాలు చుట్టబడినట్టే ఉంది. ఎలా ఉన్న శవం అలా వచ్చేసింది. వచ్చేసినోడు చూసి ఆశ్చర్యపోయారు. 4 రోజుల క్రితం చనిపోయినోడు రావడం ఏంటండి? మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నిన్న మొన్న చచ్చిపోయినాడు దినభోజనాలకు ఈడ వచ్చేసాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? సాంబారే అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? సాంబార్ ఉండదు, బకెట్ ఉండదు, వడ్డించేవాడు ఉండరు, పాస్టర్ గారు ఉండరు. ఉంటారా? ఎవడుండవు? 4 రోజుల క్రితం కప్పెట్టేసి ఇప్పుడు ఆడి దినగానికి వచ్చేస్తే ఏంటి? లాజరు వచ్చేసాడు.
తన కార్యక్రమం దాటక ముందే 4 రోజుల తర్వాత వచ్చాడు. వచ్చిన వాడు యేసుప్రభుతో పాటు భోజన బలలో కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ కూరలు వేస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, వంటలు చేస్తున్న వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఊరు ఓడ ఆశ్చర్యపోయింది. అందరూ కదిలొచ్చారు. యేసును మాత్రమే కాక ఆయన లేపిన లాజర్ను కూడా చూడ్డానికి తిరిగి జనాలు వచ్చారట. ఏంటి వింత, మనిషి లేవడం ఏంటి? ఆశ్చర్యంగా చూసారంటే ఇవన్నీ చదువుతుంటే మనకేమర్థం అవుతుంది? ప్రపంచానికి ఆశ ఉండిపోయింది. ఆశ ఏంటో తెలుసా? మన వాళ్ళు బతికితే బాగున్నాను. చిన్న వయసులోనే చనిపోతున్నారు తల్లిదండ్రుల ఆశ, బతికితే బాగున్నాను. చిన్న పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చనిపోతున్నారు, ఆ బిడ్డల ఆశ అమ్మ నాన్న బతికితే బాగున్నాను. నడు వయసులో ఉన్నప్పుడు భార్య అయినా చనిపోతుంది, భార్య బతికితే బాగున్నాను. భర్త అయినా చనిపోతున్నాడు, భర్త బతికితే బాగున్నాను. సంఘ కాపర్లు చనిపోతున్నారు, సంఘం అనుకుంటుంది మా దైవజనుడు ఉంటే బాగున్నాను. అందరు ఆశలు, ఎన్నెన్నో ఆశలు ఉన్నాయి. ఇవి నెరవేరుతాయా, నెరవేరవంటే లోకం చెప్తుంది నెరవేరదు, అందరూ చచ్చిపోవాల్సిందని. కానీ బైబిల్ చెప్తుంది నెరవేరుతాయి అనడానికి ఆధారాలు ఏంటంటే అదిగో ఆ 3 ఉదంతాలు చూడండి. ఆ 3 ఉదంతాలలో నజరుడైన యేసు ఆ 3 వ్యక్తుల్ని బతికించేశాడు. ఆశ్చర్యకరమైన కార్యం. ఒక విచిత్రమైన పదం రాశాడు. అది మాత్రం నేను కొంచెం చదువుకున్న వాళ్ళు బాగా వినండి, వీళ్ళకి అర్థం కాకపోతే మీరు చెప్పండి. కొన్ని వచనాలు ఉన్నాయి చూడండి. అక్కడ 42వ వచనం చూడండి, క్షమించండి 43వ వచనం చూడండి. 43వ వచనం ఆయన అలాగూ చెప్పి కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై ఎలుపలికి వచ్చాను. అతని ముఖానికి రుమాల కట్టబడి ఉండెను. అంతటా యేసు ఇతని కట్లు ఇప్పిపోయాడని చెప్పాను. నేను అడుగుతున్నాను, ఆ పేత వస్త్రం అంటే ఏంటి? ఆ ముఖానికి రుమాలంటే ఏంటి? అంటే యూదుల అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు వాళ్ళకి విచిత్రమైన పేత వస్త్రం కడతారు. మనకేం వేస్తారు? పేత వస్త్రం ఏం వేరు, 4 బకెట్లు వేసి చెప్పండి, ఆ కుంకుడు పుచ్చి ఏదో ఉంటుంది అది తెచ్చి అలా మీద వేసేసి, తెల్లటి గుట్ట ఒకటి తెచ్చి అలా కప్పేసి, ఆ పౌడర్ ఏదో తెచ్చి సగాన కోసి మీద జల్లేసి ఆ పూజ శుభ్రం కూడా చేయించడానికి లాస్తాను తీసుకెళ్ళిపోతారు, వేసేస్తారు. ఆ లాస్ట్ వస్త్రం కప్పేసి అది అలా వేసేసి మట్టి వేసేస్తారు. అడుగుతున్నాను, మనం అనుకుని తెల్ల సున్నీలుగా అంటున్నా చూస్తారు, అది కాదు పేత వస్త్రం అంటే. పేత వస్త్రం అంటే రింగులుగా చుడతారు వాళ్ళకి, యూదులకి ఇలా రౌండ్గా ఇలా పైనుంచి కిందకి అలా చుట్టుకెళ్తే వెళ్తారు. దాన్ని ప్రేత వస్త్రం అంటారు. ఎందుకు అలా చుడతారంటే వాళ్ళ బాడీ పాడవకూడదని చుడతారు. యాకోబు గారు చనిపోయిన ఉదంతం తెలుసు కదండి. యాకోబు చనిపోతే యోసేపు ఎన్ని రోజులు ఏడుస్తాడండి? దేశంలో ఉండి 70 రోజులు. 70 రోజుల లోపు సుమారు 40-70 రోజులు ఐగుప్తీలో ఉన్న వైద్యుల చేత ఆయన ఏం చేస్తాడో తెలుసా? వాళ్ళ నాన్నగారికి ప్రేత వస్త్రం చుట్టిస్తుంటాడు. ప్రేత వస్త్రం అంటే ఈ పొర చుడుతున్నప్పుడు ఆ పొరల మధ్య కొన్ని సుగంధ ద్రవ్యాలు చొప్పిస్తారు. ఆ సుగంధ ద్రవ్యాలు ఏం చేస్తాయి అంటే బాడీని పాడవును. అందుకే చూడండి, ఎప్పుడో చనిపోయిన ఐగుప్తిలో చనిపోయిన ఫరో దేహం 3000 సంవత్సరాల క్రితం దేహం ఇప్పుడు దొరుకుతుంది. మన దేహం 3 రోజుల తర్వాత వెళ్ళి చూడండి, దొరకదు, ఇంకా చూడలేము. బద్ది పురుగులు తప్ప ఇంకేం కనబడదు. వాళ్ళు ఎప్పుడు దేహాలు ఇప్పుడు కనబడుతున్నాయి. ఎలా కనబడుతున్నాయి? వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఉంది, అది యూదులకు కూడా తెలుసు. వాళ్ళ శవం ఎప్పటికే టెస్టిమెంట్ జరగకుండా ఆ సుగంధ ద్రవ్యాలు పూసి గట్టిగా బిగించేస్తారు, ఆ బాడీకి మళ్ళీ పురుగు పట్టకుండా. అలాంటి దాన్ని అది ఎలా ఉంటుందంటే ఎండిపోయిన తర్వాత ఆ వస్త్రం గట్టిగా అయిపోద్ది. మీకు అర్థం కావాలంటే మన చెయ్యి ఇరిగిపోయిన తర్వాత సిమెంట్ కొట్లు వేస్తారు చూసారా? ఆ సిమెంట్ కొట్టు వేసిన తర్వాత మీరు కొట్టు చూడండి, వేసినప్పుడు మెత్తగా ఉంటుంది. అలా నొక్కితే ఎండిపోయాక అది ఇచ్చేవడానికి గుద్ద అంటే అడిగి ఇరిగిపోద్ది, అంత గట్టిగా అయిపోద్ది. సేమ్ అలాగే అలాంటి ప్రేత వస్త్రం చూస్తారు, అంత గట్టిగా అయిపోద్ది. అలా గట్టిగా అయిపోయిన ఆ శవాన్ని బయటికి రానగానే వచ్చిందట. ఎవరో వెళ్ళి తీసుకురాలేదండి లాజర్ని. లాజరే సమాధిలోంచి బయటికి వచ్చేసాడు. గమ్మత్తైన సంగతి రాస్తున్నాడు యోహాను గారు, ఆయన వస్త్రాలు ఆయనతోనే ఉన్నాయి. ఇలా రాస్తే బాగుండండి, లాజరు బతికాడు అని రాస్తే బాగుంది. ఎందుకంటే యాయీరు కూతురు బతికేసిందని చదివాం, ఆ కుమారుడు బతికేశాడని చదివాం. కానీ ఇక్కడ లాజరు బతికాడని రాయలేదు. ఏమని రాస్తున్నాడు? లాజరు బతికినప్పుడు లాజరుతో పాటు తన వస్త్రాలు తనతోనే ఉన్నాయని రాస్తున్నాడు. ఎందుకు అలా రాస్తున్నాడు? శాస్త్రం ఉంది అక్కడ, సైన్స్ ఉంది అక్కడ.
ఈ ప్రపంచాన్ని ముక్కి మీద ఏలేసుకునే ఒక లోతైన అధ్యాయం ఉంది అక్కడ. అందుకే చదువుకున్న మీరు వినండి, యవనస్తులు అర్థం కాకపోతే వాళ్ళకి చెప్పండి. ఏముంది అక్కడ? సైన్స్ ఏముంది, ఏముందో అర్థం కావాలి అంటే 20వ అధ్యాయంకి రండి. ఇదే సువార్త 20వ అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయం 7వ వచనం చదవండి. 20వ అధ్యాయం 7వ వచనం. నారబట్టలు పడి ఉండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక ఏరు ఒక చోట చుట్టబడి ఉండుటయు చూచెను. ఈయనెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. లాజరు తిరిగినప్పుడు లాజరుతో పాటు ఏమున్నాయట? లాజరు ప్రేత వస్త్రాలు లాజరుతోనే ఉన్నాయట. ప్రభువు లేచినప్పుడు ప్రభుతో పాటు ఏమి లేవట? ఆయన వస్త్రాలు ఆయనతో లేదట, ఆయన తల రుమాలు ఆయనతో లేదట. ఎందుకు లేదట? గ్రంథకర్త సైన్స్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? శాస్త్రం చెప్తున్నాడు. ఏ శాస్త్రం చెప్తున్నాడు? ఏమని చెప్తున్నాడు అంటే, ఈ మనుషులు యాయిరు కూతురైనా విధవరాండ్ల కుమారుడైనా లాజరు బతికినా వీళ్ళందరూ బతికింది ఏ జీవితంలోకి బతికారంటే మనం చూస్తున్న 60 ఏళ్ళ జీవితంలోకే తిరిగి బతికారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందులోకి బతికారంటే ఒక డార్క్ యూనివర్స్ ఉంది, ఇన్విజిబుల్ ఒక డార్క్ యూనివర్స్ ఉంది. విజిబుల్, ఇన్విజిబుల్ అంటారు దాన్ని. అంటే కనిపించే ప్రపంచం, కానబడనే ప్రపంచం. అంటే ఇప్పుడు మనం ఉన్నది కనిపించే ప్రపంచంలో ఉన్నాం, ఆయన కనబడని ప్రపంచం కూడా సంధి చేశాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది ఏ డైమెన్షన్లోని కాదు, ఆయన డైమెన్షన్ వేరు. అందుకే చదువుకున్న మీరు బాగా వినండి. డైమెన్షన్ అంటే ఏంటని అంటే మీకు చదువుకున్న వాళ్ళు మీకు తెలియాలి. మనం ఏ వస్తువును చూసినా, ఈ బాక్స్ను చూసినా, ఈ యొక్క డయాస్ని చూసినా, ఈ పుస్తకాన్ని చూసినా, ఇక్కడ వ్యక్తులు నేను ఎవరిని చూసినా మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో ఉంది 3 డైమెన్షన్లో చూడగలం. 3 డైమెన్షన్ అంటే పొడవు, ఎత్తు, ఎడల్పు, ఈ కోణంలోనే మనం చూడగలం. అంటే ఒక వస్తువును మనం చూడాలంటే ఈ కోణంలో మాత్రమే మన కళ్ళు చూడగలం. మన కళ్ళు చూడలేని డైమెన్షన్ ఉంది, అది అదర్ డైమెన్షన్ అంటారు దాన్ని. 1 డైమెన్షన్ ఉంది, 2 డైమెన్షన్ ఉంది. మనం ఏ జీవులం అంటే 3 డైమెన్షన్ జీవులం. మనకు 3 డైమెన్షన్లు ఉన్నవే కనబడితే మరికొన్ని డైమెన్షన్ ఉన్నాయి. 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 8 కాదు. ఈరోజు సైన్స్ చెప్తుంది 10 డైమెన్షన్స్ ఉన్నాయంటే అవి మన కళ్ళకి ఊహలకు అందవంటే అందో, కానీ అవి లేవని అనలేము, అవి ఉన్నాయి. అందులో ఏముంటాయి? అదొక ప్రపంచం, అది అదొక ఆత్మల ప్రపంచం. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచింది ఆయన రుమాలు ఆయనతో పాటు ఎందుకు లేదు, ఆయన పేత వస్త్రాలు ఆయనతో పాటు ఎందుకు లేవంటే ఆయన లేచినది ఈ డైమెన్షన్లో కాదు, మరి మరొక ప్రపంచంలోనికి తిరిగి లేచాడు. అందుకే ఆయనకి వస్త్రాలతో పని లేదు. లాజరు తిరిగి లేచాడు, ఈ జీవితంలోకే లేచాడు అనడానికి గుర్తు ఆయన వస్త్రాలు ఆయనతోనే ఉన్నాయి. లాజరు ఈ జీవితంలోకే లేచాడు అనడానికి ఆయన తల రుమాలు ఆయనతో ఉంది. ప్రభు ఈ జీవితంలోకి లేకలేదు, మరి మన ఊహలకు అందని జీవితంలోకి లేచాడు. అదే అదొక అదృశ్య ప్రపంచం. అది ఎలా ఉంటుందంటే ఒకప్పుడు అలాంటి జీవితమే మనకు ఉండేది. ఎలా ఉంటుంది? ఆ జీవితానికి అన్నంతో పని లేదు, ఆ జీవితానికి దప్పికతో పని లేదు, ఆ జీవితానికి ఏ పదార్థం ఇలా అడ్డుగా ఉండదు. ఇది ఉండగానే, ఇది చూస్తుండగానే ఈ పదార్థం మధ్యలో వచ్చేస్తాం. ఏ పదార్థం దాన్ని అడ్డగించలేదు. యూనివర్స్లో, ఈ ప్రకృతిలో ఏ పదార్థము ఆ దేహాన్ని అడ్డగించ, అది అదృశ్య జీవితం. అది అలాంటి జీవితం మనకు ఉండేది ఒకప్పుడు, పోయింది. పోగొట్టారు మన పెద్దలు, ఆదామవ్వలు. ఆదామవ్వల దగ్గర ఉండే జీవితం ఏంటి తెలుసా? అదే జీవితం ఉండేది, అదే పోయింది. అందుకే చూడండి, ఈరోజు ఆకలికి ఏడుస్తున్నాం, దాహానికి ఏడుస్తున్నాం, రోగానికి ఏడుస్తున్నాం, ఇబ్బందులకి ఏడుస్తున్నాం. ఒకరు బతుకుంటూ ఇంకొకరు వెళ్ళిపోతున్నారు, ఇంకొకరు ఉంటే మరొకరు చనిపోతున్నారు. అసలు ఈ కోలే లేని ఒక జీవితం ఉండేది. ఆ జీవితం ఏదైనా తోటలో ఉండేది. ఆ ఏదైనా తోటలో జీవితం పోగొట్టారు కనుకే మళ్ళీ ఆ జీవితం ఎలా ఉంటుందో చూపించడానికే ఆయన తిరిగి లేచి ఇది అసలు మీ జీవితం అంటే అని చూపించాడు. ఇప్పుడు మన ఆశ ఉంది, ఆయన నమ్ముకున్న యాయిరు కూతురు బతికేసింది, ఆయన నమ్ముకున్న ఆ ఎదవరాండ్ల కొడుకు బతికేశాడు, ఆయన నమ్ముకున్న ఆ సహోదరుల తమ్ముడు బతికేశాడు. మనం నమ్ముకున్నాం, మన ప్రియులు చనిపోయారు, మరి వాళ్ళు ఎందుకు బతకట్లేదంటే ఇప్పుడు బతకరు. ఒక రోజు వస్తుంది, ఆయన మేఘాల మీద వస్తాడు,
వచ్చినప్పుడు మన ప్రియులు క్రీస్తునందు నిద్రించిన వారైతే వారిని తమ తమ వరసల్లో తిరిగి లేపేస్తాడు. ఆ రోజు ఆయన భూమి మీద అడుగు పెట్టినప్పుడు వాళ్ళందరినీ బతికించాడు. మళ్ళీ ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. మన వారిని అందరినీ తిరిగి బతికిస్తాడు. బతికిన తర్వాత ఎలా ఉంటుందంటే, లాజరు లేచి మళ్ళీ చచ్చిపోయాడు. బతికున్నాడు, చచ్చిపోయాడా? మళ్ళీ చనిపోయాడు. ఆ కొడుకు బతికాడు, మళ్ళీ చనిపోయాడు. ఆ కూతురు బతికింది, మళ్ళీ చనిపోయారు. ఈరోజు మనం మళ్ళీ లెగుస్తాం, ఇక చనిపోం. ఆ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా? ఎప్పటికీ వాడబారిన జీవితం అది. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరేయుండి జీవజల బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయని జాతికి నేను ముగిస్తాను. ఏం రాస్తున్నాడండి ఈ సందర్భాన్ని? ప్రకటన గ్రంథంలో ఏమన్నా వాడాడు తెలుసా? వాళ్ళు పరదేశకి వెళ్ళిన జీవితం అంటున్నాడు. పరదేశ్ అంటే ప్యారడైజ్ అన్నారు. ప్యారడైజ్ అంటే పరదేశ్ అనకండి. ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని అర్థం. గ్రీకు పదంలో మూల పదాలు వాడిని అర్థాలు మనం బయటికి తీస్తే ఉద్యానవనం అంటే వనంలోకి మళ్ళీ వెళ్ళబోతున్నాం. ఏ వనం? ఏ వనమైతే ఒకరోజు ఏదైనా వనంలో మన జీవితాన్ని అసలు స్వరూపాన్ని మనం కోల్పోయామో, మళ్ళీ అంతకు మించిన మంచి ఉద్యానవనంలోనికే మనం చెప్పండి వెళ్ళబోతున్నామంట. అంటే ఆ జీవితం ఎలా ఉంటుందంటే ఇక్కడ రాస్తున్నాడు, ఆకలితో పని ఉండదంట. మన సగం గొడవలు దేనివల్ల జరుగుతాయండి? ఆకలి. ఈ కడుపే లేకపోతే అసలు గొడవలే ఉండవండి. ఆకలితోనే పని లేదు అంటే ఈ ప్రపంచానికి ఏదైతే అతిపెద్ద ప్రాబ్లమో ఆకలే లేదు, దాహం లేదు, రోగాలు లేవు, అసలు సూర్యుడితో వెలుగుతో గొడవే లేదు. ఎండకి ఎండిపోతామన్న భయం లేదు, వానకి తడిసిపోతామన్న భయం లేదు, చలికి ఏదో అయిపోతాం. మనం అక్కడ ఎలా జీవిస్తామంటే దేవుడే వెలుగు, ఆ వెలుగులో నిత్యం జీవిస్తాం. ఇలాగే బతికేవారు ఆదాము అవ్వలు. ప్రతి సంధ్యవేళ దేవుడు వచ్చేవాడు, వాళ్ళతో మాట్లాడేవారు. ఆ జీవితాన్ని వాళ్ళు పోగొట్టేశారు. ఆ రోజు నుంచి మన దేహాలు ఎలా తయారయ్యాయి తెలుసా? పుడతాం, ఎదుగుతాం, అలా ఎదుగుతాం. ఇలా ఎదిగిన మొక్క మళ్ళీ అలా వాలిపోయినట్టు ఎలా ఎదిగాం అలాగే వాలిపోయి చచ్చిపోతాం. ఎవరైనా ఇంటికి వస్తే టక్క మన ఇంటికి వచ్చి టీ తాగుతారా, టిఫిన్ చేస్తారని అడగమను. ముందు ఒక ఆల్బమ్ తెచ్చాలి, మొహమే పడేస్తాం, చూసుకోండి అని. ఈసారి ఆల్బమ్ వాళ్ళకి ఇవ్వకండి, మీరు చూసుకోండి. ఆ ఫోటో దగ్గర తెచ్చుకోండి, ఈ ఫోటో దగ్గర పెట్టుకోండి. రెండు పట్టుకెళ్ళి అద్దానికి ఇలా చూపించండి. బొమ్మ ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉండదు. అయిపోయింది, నీ సోకంతా అయిపోయింది, నీ దేహం అంతా వాలిపోతుంది. నీ దేహం నీకు చెబుతుంది అయిపోతావు. ఎందుకు అయిపోవాలని అడుగుతున్నాను. ఒకప్పుడు ఆ ఫోటోలు అంతా బాగున్నాను, ఇప్పుడు ఎందుకు ఎలా ఉన్నాను? నీ దేహం చెప్తుంది నువ్వు చచ్చిపోతున్నావు త్వరలో అని. నీ దేహం అవయవాలు ప్రతి చెప్తుంది. నీకు తెల్ల వెంట్రుకలు వస్తాయంటే నువ్వు గుర్తుపెట్టుకో, నీ వెంట్రుక చచ్చిపోతుంది. నీ కళ్ళ కింద గుంటలు పడుతున్నాయంటే గుర్తుపెట్టుకో, నీ దేహం వాలిపోతుంది. నీ కండరాలు లూజ్ అయ్యి కనీసం గ్లాసు కూడా నువ్వు సరిగ్గా పట్టుకోలేకపోతున్నావు అంటే గుర్తుపెట్టుకో, నీ కండరాలు చచ్చిపోతున్నాయి. నీకు అప్పుడు ఏం తిన్న అరిగేది, ఇప్పుడు ఏం అరగట్లేదంటే నీ జీర్ణ వ్యవస్థ చచ్చిపోయింది. ఒకప్పుడు అంత దూరంలో ఉన్న వాళ్ళు కనబడేవారు, ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కనబడలేదంటే నీ కంటి చూపు చచ్చిపోతుంది. అడుగున నీ అవయవాలు చచ్చిపోతున్నాయి. ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకు చచ్చిపోవాలంటే మన పితరులు చేసిన నష్టానికి చావుని తెచ్చుకున్నాం. అంబులెన్స్ ముందు ఆ ఇద్దరు పిల్లలు నిలబడినప్పుడు కనీసం ఒక్కరు బతికినా బాగుండు అనుకున్నాం, బతకలేదు. మన ఇంట్లో ప్రియులు చనిపోయినప్పుడు బతికితే బాగుండు బతకలేదు. యాస ఎలాగ ఉండిపోయింది. ఈరోజు నడుతున్నాను, రేపు నువ్వో నేనో డాక్టర్ చెప్తాడు ఇంకెన్ని రోజులు బతుకురు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్తారు. ఆ రోజు మనకు అనిపిస్తుంది ఇంకొన్ని రోజులు బతికితే బాగున్నాను. కానీ పచ్చి నిజం ఏంటంటే బతక. నేను ముగించేస్తున్నాను. బయటి వారికి బతకమన్న వాస్తవం, కానీ బైబిల్ చెప్తుంది క్రీస్తునందు నిద్రిస్తే ఒకరోజు ఖచ్చితంగా బతుకుతారు. యవనస్తులందరికీ మీకు చెప్తున్నాను, పిచ్చి తిరిగి మీరు రక్షణ లేకుండా ఏదన్నా ప్రమాదంలో పడి మీరు చచ్చిపోయారో, బతుకుండగా మీ తల్లిదండ్రులని సావుకు దగ్గర చేస్తారు.
మీరు చచ్చి తిరిగి రాని లోకాలకు జారిపోతారు. బతుకుండగానే, కాస్త ఆయుష్ ఉండగానే, యవన జీవితం ఉండగానే రక్షణలో ఉండండి, సంఘానికి అందుబాటులో ఉండండి, దేవునికి దగ్గరకు ఉండండి. మరలా మీకు ఉన్నతమైన జీవితాలు ఉన్నాయి. ఏ యవన బలం అయితే చూసుకుని మురిసిపోతున్నామో అలాంటి యవన బలం మరలా మనకి రాబోతుంది. ఎవరైనా ప్రియులను పోగొట్టుకున్న వారు ఉంటే మీకు చెప్తున్నాను, భయపడకండి. దశలోనికి పత్రికలలో సెలవిచ్చాడు, నిరీక్షణ లేని వారు నిరీక్షణ లేని ఇతరుల వలె మనం దుఃఖపడకూడదు. ఎందుకంటే మనం ఎలా ఉండాలో తెలుసా? మన నిరీక్షణ కలిగిన వాళ్ళు మనము తిరిగి లేస్తాం, మన ప్రియులు తిరిగి లేస్తాం. అక్కడ ఒక రమ్యమైన మాట రాస్తాడు. ఆ మాట ఏంటో తెలుసా? యేసుప్రభు మేఘాల మీద వస్తాడట. వస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్కడే రాడట. ఆ వస్తున్నప్పుడు మనకన్నా ముందు నిద్రించిన వారిని కూడా ఎంట పెట్టుకుని వస్తాడు. అంటే ఈ రెండు కళ్ళు ఆ రోజు తిరిగి లేచినప్పుడు ఆయన్నే చూడో చెప్పండి, మన ప్రియులను కూడా పక్కన చూస్తాయి, వాళ్ళు కూడా వస్తారు. సువార్త సభ నెట్టరుగా గుడ్ న్యూస్ ఏంటి చెప్పిన? మనందరం చచ్చిపోతాం, మళ్ళీ ఒకరోజు తిరిగి లేస్తాం. ఇదే దేవుడిచ్చిన మనకి గుడ్ న్యూస్. గుర్తుపెట్టు, ఇదే దేవుడు మనకిచ్చిన శుభవార్త, సువార్త. మనం కోల్పోయిన జీవితాన్ని మరలా మనకు తీసి ఇచ్చే సువార్త. ఆ రోజు అందరూ ఒక పాట పాడతాం. ఆ పాట ఏంటి తెలుసా? ఇప్పటి నుంచే నేర్చుకోండి. అది కొరింథీ పత్రికలో ఉంది. అందరూ బతుకుతాం, ఆ రోజు పాట పాడతాం. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళు, పాప అనుకున్న బలం మరణం విరివి వేయబడి ఇప్పటి వరకు పెద్దోడిని, చిన్నోడిని, డబ్బున్నవాడిని అందరినీ మింగేస్తుంది. ఆ రోజు దాన్నే యేసుప్రభు వారు మింగేస్తాడు. ఆ రోజు మరణమే నీరసించిపోయి ఇంకేమీ చేయలేదు. ఆ రోజు మరణాన్ని చూసి అంటామంట అదొక విజిటంలా మనకు కనబడినట్టు. ఆ రోజు క్షమించండి, ఆ రోజు ఒక దృశ్యంలో లేదా ఒక సింబాలిక్గా కనబడుతున్నట్టు మనకు కనబడుతుంది. ఆ రోజు దానితో మనం అంటామంటే ఇంక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు, నీ వల్ల ఇంకా ఏమీ జరగదు, మా ప్రియులు మమ్మల్ని దూరం చేయలేవు. ఇదిగో మరణమా నువ్వు ఓడిపోయావు, గొర్రె పిల్లే మాకు తోడు, మా అందరికి విజయకేతనం. అదిగో ఆయన మరణమే మా విజయం, ఇక మమ్మల్ని ఏమీ చేయలేవు. నేను ముగించేస్తున్నాను. యేసుప్రభుని ఎందుకు నమ్ముతారయ్యా అంటే ఆస్తులు పెరుగుతాయను, కార్లు కొంటామను, ఏవో జరుగుతాయని కదండి. యేసుప్రభుని ఎందుకు నమ్మాలి తెలుసా? ఈరోజు ములుగుతూ బతుకుతాం, ఈరోజు ఉన్నా లేకపోయినా ఏదోలా జీవిస్తాం, ఒకరోజు చచ్చిపోతాం. ఆయన తిరిగి వస్తాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు మమ్మల్ని మా చేయబట్టుకుని తిరిగి లేపుతాడు. ఇందుకు యేసుక్రీస్తున్నమ్మా. ఎబ్రీ పత్రికలు ఏమన్నదో తెలుసా? ఏమ్మా మీ ప్రియులు చనిపోయారుగా, బతికించమంటారని అడిగితే వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఒకసారి ముగించేద్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల వందనలక యాతన పెట్టబడరి. ఏంటట సందర్భం చెప్తున్నాడు. మీ ప్రియులు చనిపోయారు, బతికించమంటారంటే కొంతమంది అన్నారట బతికించండి అయ్యే వాళ్ళు లేకపోతే ఉండలేమన్నారట, బతికించి ఇచ్చేసాడు. మరికొంతమంది అన్నారట మా వారిని బతికించొద్దు అన్నారట. అంటే ఇప్పుడు బతికినా మళ్ళీ ఒకరోజు చచ్చిపోతాడు, ఈరోజు బతికినా మళ్ళీ మేము ఒకరోజు చనిపోవాలి, మళ్ళీ బంధం ఎలా వెళ్ళిపోవాలి. అందుకే ఇప్పుడు బతికించవద్దు, మాకు ఎంతకన్నా శ్రేష్టమైనది కావాలి. వాళ్ళు అడుగుతున్నారు. మరి కొందరు ఏమని అడుగుతున్నారు చూడండి, మరీ శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక. దేని నుంచి? వేతన నుంచి, తిరస్కారం నుంచి, కొరడా దెబ్బల నుంచి, బంధకముల నుంచి, ఖైదీ నుంచి, రాళ్ళ నుంచి, రంపాల నుంచి, శోధన నుంచి, ఖడ్గమ నుంచి, చావు నుంచి, గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని దరిద్రుల ఉండి శ్రమపడి హింస పొంది అడవుల్లోను, కొండల్లోను, గృహాల్లోను, సొరంగంలోను తిరుగులాడుతూ సంచరించుతూ వాళ్ళు అన్నారట, ఈ లోకం మాకు యోగ్యమైనది కాదు, మాకు ఆ జీవితం కావాలన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈ సువార్త సభలో మీకు యేసు ప్రభు నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి? మాకు సెంట్ న్యాలీ ప్రభు అని అడుగుతున్నారా? సెంట్ ఇచ్చినా గబ్బెట్టేస్తారు, గుర్తెట్టుకోండి. మాకు మంచి పెళ్లి చేయ ప్రభు అంటే పెళ్లి చేసుకుని ఒకరోజు ఎంతకాలం ఉంటామని అడుగుతున్నాను. ఇది కాదు, మనం శ్రేష్టమైనది అడగాలి. ఆ శ్రేష్టమైనది ఏంటో తెలుసు? యావా ఈ కుళ్ళిపోయి ఆసారిపోయిన జీవితంలో ఇంకా మాకు ఏమీ కాదు, మాకు కావలసినది నువ్వు ఉండే ఆ నిత్యత్వంలో మేము ఉండాలి, మాకు అదివు ప్రభు అని ఆ శ్రేష్టమైన పునరుద్ధానం కోరుకోండి. ప్రతి ఆదివారం దైవజనులు సంఘాలు కూడుకుంటారు. ఆదివారం ఎందుకు కూడుకుంటున్నారండి? ఆదివారం ఎందుకు కూడుకుంటారు? శనివారం కూడుకోవచ్చుగా.
ఆదివారమే మనం ఎందుకు కూడుకుంటాం చెప్పిన? ఆదివారం, ప్రతి ఆదివారం మన జ్ఞాపకం వచ్చేది ప్రభు తిరిగి లేచిన పునరుద్ధానపు రోజు. ఆ రోజు మనం ఎందుకు కూడుకుంటాం తెలుసా? మనం కూడా ఒకరోజు తిరిగి లేస్తాం. బయట వాళ్ళు చచ్చిపోతే తీసుకెళ్ళి నదిలో కలిపేస్తారు కాల్చేసి. బయట వాళ్ళు చనిపోతే ఎక్కడో ఇసిరేస్తారు. బయట పెద్ద సౌండ్ సీరియస్గా తీసుకోవాలి, అంత్యక్రియలు ఏదోలా చక్కబెట్టేస్తారు. కానీ మన క్రిస్టియన్స్ చనిపోతే పెద్దలు ఎలా పడతా అలా వదిలేరు. చక్కగా బాక్స్ తెస్తారు, ఆ బాక్స్లో పెడతారు, సిలువేస్తారు, ప్రార్థన పాడతారు. మట్టికి ఆత్మ చెంతకి చేరుస్తున్నాను ఒక పాట పాడి వాక్యాలు చదివి ముగించేస్తారు. నడుతున్నాను. పెట్టిలోని ఎందుకు పెడతారంటే ఏదైనా ఒక వస్తువు పెట్టిలో పెడుతున్నామంటే మళ్ళీ ఒక రోజు తీస్తాం. మరి ఈ మనిషిని పెట్టిలో పెడుతున్నామంటే నువ్వు దీకు ఆయన వస్తాడు, ఆ పెట్టిలో పెట్టిన ప్రతి ఒక్కరిని బయటికి తీస్తాడు. యేసుప్రభుని ఎందుకు నమ్ముతున్నామంటే అంటే మళ్ళీ ఒక జీవితం వస్తాడు. ఇప్పుడు చూడండి, కొన్ని రోజులు బాగానే ఉంటాం, కొన్ని రోజులకి ఇంత ట్యాంకులు వస్తాయి మనకి, ఇలా లావ్ అయిపోతున్నాం. కుర్రోళ్ళలా ఉండం, రకరకాలుగా అయిపోతాం, ముసలోళ్ళం అయిపోతాం, పళ్ళు ఊడిపోతాయి, అలా వేసారిపోతాం. యవనంలో పుట్టిన మనం అలా వృద్ధాప్యంలో జారిపోతాం. ఇంతే నా జీవితం అంటే బైబిల్ అంటుంది ఇంతే జీవితం కాదు, ఇంకా జీవితం నీకుంది. ఈ సువార్తను నమ్ము. నాకు రుజువేంటి, నాకు ఆధారం ఏంటి, నాకు సాక్ష్యం ఏంటి అని అడిగితే మనందరికన్నా ముందు నజరుడైన యేసుడే తిరిగి లేచాడు. అదే మనకు ఆధారం. ఆ పునరుద్ధానాన్ని మనం నమ్ముతున్నాం. ఆయన వస్తాడు. ఈ రోజుకి సమాధులన్నీ కుళ్ళిపోయి ఉన్నాయి, ఆయన సమాధి మాత్రం ఖాళీగా ఉంది. ఆ ఖాళీయే మనకు చెప్తుంది నేను లేచాను, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని అందరినీ తిరిగి లేపుతాను. నమ్ముతారా దీన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇంటికేమో యేసుక్రీస్తు వారు నమ్ముతున్నామని నమ్మగలరా? సంవత్సరం అంతా గాలి తిరిగి పరీక్షల కోసం నమ్ముతున్నారా? సంవత్సరం అంతా తాగులు వ్యవహారాలన్నీ నాశనం చేసి అప్పులు పోవాలని నమ్ముతున్నారా? ఇవన్నీ కాదు. ప్రభు మాకు అన్నం ఉన్న అన్నం లేకపోయినా, నేడున్నాను లేకపోయినా నీ దగ్గర మరో జీవితం మాకు అది అని నమ్మండి. దేవుడు మీకు ఆ జీవితం అనుగ్రహిస్తాడు. అందుకే చర్చికి రండి, అందుకే బైబిల్ చదవండి, అందుకే ప్రార్థన చేయండి. ఇదే మన జీవితానికి ఇచ్చిన గుడ్ న్యూస్, సువార్త, శుభవార్త. దేవుడు